హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో మనుషులు ఇలా కూడా ఉంటారా? వామ్మో, అంటే గ్రేట్ అని చెప్తున్నా. ఎందుకంటే దాదాపుగా 150 కిలోమీటర్లు 6 రోజులు. ఏంటా అనుకుంటున్నారా? అది సముద్రంలో, వాటర్లో. ఓరి నాయనో, మామూలుగా లేదు కదా. సో గోలి శ్యామల ఆవిడ పేరు. దాదాపుగా 150 కిలోమీటర్లు 6 రోజుల్లో వైజాగ్ బీచ్ నుంచి ఈత స్టార్ట్ చేసి కాకినాడ బీచ్ వరకు వచ్చేసింది. అది కూడా 6 రోజుల్లో మాత్రమే. అసలు దీని వెనక కారణం ఏంటి? ఎందుకు అలా వచ్చింది అనుకుంటున్నారా? దీనికి కారణం అంతా తను డిప్రెషన్. సో తను 10 ఇయర్స్గా తను డిప్రెషన్లో ఉంది. అంటే ఒక 10 ఇయర్స్ నుంచి తను ఏ బిజినెస్ పెట్టినా కానీ, ఏం చేసినా కానీ తను అంటే ఎప్పుడు చూసినా తన లైఫ్లో తను షేర్ చేసుకుంది ఏంటంటే, ఎప్పుడు చూసినా తన లైఫ్లో హ్యాపీనెస్, విజయాలని సాధించిన వాళ్ళు ఒక్కసారిగా ఓడిపోవడం అనేది దాన్ని తీసుకోలేరు. మనం జనరల్గా కూడా చూస్తుంటాం. అంటే మన కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ వాళ్ళకి ఎప్పుడు 100కి 99 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళ ముఖం ఏడుపు ముఖమే ఉంటుంది. అలాగే 90కి 100కి ఒక 50 మార్క్స్ వచ్చినా కానీ నార్మల్గా మనం ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎప్పుడు అంటే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఎక్కువగా విన్నింగ్స్ చూసిన వాళ్ళు ఓడిపోవడం అనేది తీసుకోలేరు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. గోలి శ్యామల తన లైఫ్లో ఏది స్టార్ట్ చేసినా కానీ తను ఎప్పుడు విజయాలు సాధిస్తూనే ఉండేది. కానీ గత 10 ఏళ్ళుగా తన లైఫ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను ఏది స్టార్ట్ చేసినా, ఏది ప్రారంభించినా ఏది సక్సెస్ అవ్వలేదు. సో దీనివల్ల తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ యొక్క వైజాగ్ టు కాకినాడ బీచ్ 150 కిలోమీటర్స్ 6 డేస్లో తను ఈదుకుంటూ వెళ్ళింది. తో తను ఉన్న డిప్రెషన్ నుంచి బయట పడడానికి దీన్ని స్టార్ట్ చేసింది. చాలా వరకు ఇదైతే నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వేరే వేరే డిఫరెంట్ థాట్స్ వస్తాయి. మనకేంటి అంటే ఇది చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా కానీ, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ కొంచెం మనం ఉన్న వాతావరణం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. సో కొంచెం ఏదైనా అంటే అంతా కాకున్నా కానీ కొంచెం మనమున్న ఏదైతే ప్లేస్లో ఉంటామో ఆ ప్లేస్ నుంచి కొంచెం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఆ యొక్క డిప్రెషన్స్ నుంచి మనం బయటపడుతుంటాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. 10 ఇయర్స్ నుంచి తనున్న డిప్రెషన్లో నుంచి బయటపడడానికి తన జర్నీ అంటే ఒక 6 డేస్లో తను ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది చాలా గ్రేట్. ఎందుకంటే నార్మల్గా స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఎన్ని అవర్స్ స్విమ్మింగ్ చేయగలుగుతారో ఒకసారి చూడండి. ఒక 1 అవర్, లేదా బాగా ఈతగాళ్ళు బాగా ఈదగలుగుతారు అనుకుంటే ఒక 2-3 అవర్స్ అనుకుందాం. కానీ 6 డేస్లో 150 కిలోమీటర్స్ ఈదడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఏంటి వాటర్లో అంతసేపు ఎక్కడైనా ఉండగలుగుతామా? అండ్ దట్టు బీచెస్లలో చాలా లాంగ్, అక్కడ ఫిషెస్ కానీ లోపట లేదంటే జెల్లీ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, లేదంటే ఇంకేవైనా ఉంటుండొచ్చు. కానీ వాటన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళాలి అంటే దానికి చాలా ధైర్యం కూడా అవసరం. సో ఈ విషయంలో మాత్రం తను చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకొకటి వైజాగ్ బీచ్ కానీ ఈ బీచెస్ అన్నీ లైక్ ఉప్పు సముద్రాలు అని చెప్పేసి అంటుంటాం. కానీ ఒక సాల్ట్ వాటర్లో అంతసేపు ఎలా ఉంటారు అసలు? కానీ తను మాత్రం 150 కిలోమీటర్స్ 6 డేస్లో తను ఇలా ఈదుకుంటూ వెళ్ళింది అని అంటే చాలా గ్రేట్ అయిన విషయం ఇది. సో దీన్ని బట్టి మనందరం నేర్చుకోవాల్సింది ఇదే. సో మీరు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా కానీ, లేదంటే మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ, సో ఈదుకుంటూ తనంతలో మనం వెళ్ళలేం. కానీ కాకపోతే మనం ఉన్న ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ అలా ఆ డిప్రెషన్లో నుంచి బయటపడాలి.